దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? 5 to 6 ఈవినింగ్ చూసారా? రోజు 50 దినాలు జరుగుతున్నాయి. నా గొంతు చూడండి. ఎందుకంటే విపరీతమైన దీవారాత్రాలు ప్రార్థనలు. దేవుడి న్యాయకర్త కదా, దేవుడు మనతో మాట్లాడే దేవుడు కదా, దేవుడు మనల్ని బలపరిచేవాడు కదా, దేవుడు మనపై కృప చూపే దేవుడు కదా, న్యాయం చేసే దేవుడు. అందుకని మీ అందరికీ ఒక మాట మీకు తెలియజేస్తాను. ప్రభువు మాట్లాడుతున్న మాట శక్తి కలిగిన మాట, దేవుడు కనికరపడి మనతో మాట్లాడే మంచి వాగ్దానం ప్రార్థనలో గడిపినప్పుడు అర్థమవుతుంది, దేవునికి దగ్గరైనప్పుడు అర్థమవుతుంది. అంతే కదండి, దేవునితో ఉన్నప్పుడే అర్థమవుతుంది, లేకపోతే ఎలా అర్థమవుతుంది? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ చింతలు ఉన్నా, ఏ వేదనలు ఉన్నా దేవుని వైపు మీ మనసు పెట్టండి, ప్రార్థన చేసుకోండి, క్రీస్తుకు దగ్గర అవ్వండి. 50 దినాలు బెల్లంపల్లికి రండి, చక్కటి ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు మీ స్థితి ఎట్లున్నా బాధపడకండి, దేవుడు మీకు న్యాయం చేస్తాడు. చూడండి, ఓ చక్కటి మాట నేను వాగ్దానం చదువుతున్నాను. 146 కీర్తన 7వ వచనం. బాధపరచుబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను, బంధింపబడిన వారిని విడుదల చేయను. ఇది ఏ బాధలు ఉన్నావమ్మా? నిన్ను ఎవరు అసలు నిన్ను ఇబ్బంది పెట్టేవారు? నీకు న్యాయం తీర్చబోతున్నాడు దేవుడు. ఎవరు నీకు వ్యతిరేకంగా చేసినా నీకు న్యాయం తెచ్చేస్తాడు ఆయన. ఆహారం లేని వారికి ఆహారం అంటే ఒకవేళ ఆత్మీయ ఆహారమైనా, ఇహలోక పరంగా ఏ పేదరికంలో నీకున్నా నీకు తప్పక నీ సహాయం అందిస్తాడు. బంధింపబడి నిన్ను విడుదల చేస్తాడు. వింటున్నావా? ఏ బంధకంలో నువ్వు ఉన్నావో, పాపమని, శాపమని, రోగమని, వ్యాధులని, ఇబ్బందులని, ఇరుకులని, అన్యాయమని, అక్రమం, నష్టమని, ఏ దేశం నుండి, ఏ రాష్ట్రం నుండి ఈ మాటలు వింటున్నావు, బంధింపబడి నీకు న్యాయం తీర్చి విడుదల చేస్తానంటున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభు నమ్మదగిన దేవుడు. మన జీవితాలు క్రీస్తుకు సమర్పించుకొని ఆత్మీయంగా ముందుకు సాగుదాం. బంధింపబడి ఉండి బాధింపబడుతున్న నీకు విడుదలను న్యాయమును చేసేదని వాగ్దానం. బంధింపబడి బాధింపబడుతున్న నీకు విడుదలను న్యాయమును చేసేది. కాబట్టి ధైర్యంగా ఉండు, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. మేము చేస్తున్నాం ప్రేయర్, మీరు కూడా చేయండి. దేవుని కృపను పొందుతారు. ఇంకా బలంగా ముందుకు సాగుదాం. మన ప్రార్థన జీవితాన్ని పెంచుకుందాం, క్రీస్తుకు దగ్గర అవుదాం, దేవుని వాక్యంలో ఎదుగుదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి. నానావిధ రోగములతో ఉన్న వారిని స్వస్థపరిచి విడుదలి, గర్భఫలం లేదని ఏడుస్తున్న ప్రియులకు గర్భాన్ని ఇచ్చి ఆశీర్వదించి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం అయ్యా. ఎక్కడెక్కడ ఆత్మీయంగా పడిపోయారో లేపయ్యా, కృంగిన వారిని లేవనెత్తయ్యా, విడిపోయిన కుటుంబాలని కట్టయ్యా, భూ సంబంధమైన బంధకాల నుంచి, కోర్టు కేసుల నుంచి, డబ్బు ఆస్తి గొడవల నుంచి విడిపించి, ఏ సమస్య ఎవరికి ఉందో విడుదల దయచేయండి. ఎవరిని బాధిస్తున్నారో విడిపించండి, ఎవరికి అన్యాయం జరుగుతుందో విడిపించండి, ఏ దేశంలో వారికి న్యాయం జరగాలో సహాయం చేయండి. సమస్యలు, రోగాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, వివాహం కాని స్థితి, ఉద్యోగం లేని స్థితి, వ్యాపారంలో నలిగింది, సొంత గృహాలు లేక, నాయన వాహనాలు లేక, ఎన్ని విషయాలు ఎవరు బాధపడుతున్నా విడిపించండి. మా దేశానికి రక్షణ, క్షేమం దయచేయండి. భారతదేశాన్ని క్షేమకరమైన స్థితిలోకి ప్రభా దైవజనులు, దైవజనరాలు, సంఘాలు ఉజ్జీవింపచేయను. ఆయన ఒక జాషువా జనరేషన్, అపోస్తుల మినిస్ట్రీ రావాలయ్యా. ఆత్మతో, ప్రార్థనతో, శక్తితో నింపబడే సేవకులు, సంఘాలు మా యొక్క పట్టణాల్లో, రాష్ట్రాల్లో, దేశంలో, ఇతర దేశాల్లో లేవాలి. ఏ దేశం నుండి మా ప్రియులు చూస్తున్నా వారి అవసరత అక్కడ ఏమై ఉన్నా తీర్చి మీరు తోడై ఉండండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, ఆశీర్వదించి నాయన కల్వరి మినిస్ట్రీకి న్యాయమును, సహాయమును, విడుదలని మీరు దయచేయమని అందరినీ దీవిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. 50 దినాలు బెల్లంపల్లిలో శక్తివంతంగా జరుగుతున్నాయి. రండి కుటుంబాలుగా, ప్రేయర్ఫుల్గా పాల్పొందండి. ఒకరోజు 2 రోజులు గడిపోయిన అక్టోబర్ 16 ముగింపు సభ, 15 నుంచే స్పెషల్ మీటింగ్ ఉంటుంది. 15 16 ముగింపు సభ. కుటుంబాలుగా రండి, ఆత్మీయంగా బలపడండి, క్రీస్తులో బలవంతులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.